నువ్వేం చదువుకున్నావమ్మా? సార్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఈ అమ్మాయిని చూస్తే తల్లిదండ్రులకి చేతులెత్తి వందనాలు సమర్పిస్తున్న ఈ అమ్మాయిని ఎంఎస్సీ కెమిస్ట్రీ చేపించారు. రెండో అమ్మాయి బీటెక్ చేసి సివిల్ ఇంజనీర్ సార్, ఎన్ఐటి పార్ట్నర్ సివిల్ ఇంజనీర్ సార్. ఇప్పుడు ఎన్ఐటికి వెళ్లి సివిల్ ఇంజనీర్ చేస్తా ఉంది. ఒక మామూలు కుటుంబం, అసాధారణమైన పట్టుదల. మగపిల్లలైనా ఆడపిల్లలైనా నాకు సమానం. ఈ పిల్లల భవిష్యత్తు చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు. పిల్లలు కూడా శబాష్, మీరు నిరూపించుకున్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క బ్యాక్వర్డ్ ఏరియా, ఒక పక్క మాదిగ కులాల్లో చాలా మంది ఉద్యోగాలు రావు. అందుకే నేను ఇప్పుడే కాదు ఎప్పుడో కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి మాదిగలకు కూడా న్యాయం జరగాలని ఒకప్పుడు కేటగరైజేషన్ తీసుకొచ్చా. అది మధ్యలో కోర్టు కొట్టేస్తే వదిలేశారు. మళ్లీ నేను ఉండగానే సుప్రీంకోర్టు ఆమోదిస్తే మళ్లీ చట్టం చేసి ఆ కేటగరైజేషన్ తీసుకొస్తే దాని ఫలితం ఇలాంటి పిల్లలు కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. నేను గర్వపడుతున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏమమ్మా నీకు మంచి ఉద్యోగం వస్తుంది, ఇంకా బాగా చదువుకుంటే ఇంకా పై ఉద్యోగాలు కూడా వస్తాయి. మీ చెల్లెలు కూడా వెళ్లిపోతుంది, ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్లిపోతారు. మీ అమ్మా నాన్న కథ ఏంటి? ఖచ్చితంగా అమ్మా నాన్నలకు మేమే మగబిడ్డలను చదివించారు కాబట్టి మేము వాళ్లకు అండగా ఉంటాం సార్. ఖచ్చితంగా. నమ్మకమేనా? అవును సార్. చేయకపోతే సార్ నేను పట్టుకుంటా ఎక్కడున్నా నిన్ను మళ్ళా. ఓకే, నమ్మకం కదా. నేను ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారంటే ఇలాంటి బిడ్డలు కనడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం. నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు షేక్ గంద్రోలు హఫీజున్ వారి యొక్క